హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ అండి. ఇవాళ అయితే టెంపుల్ స్టైల్ పులిహార చేసుకుందాం రండి. ఒక్కసారి దాని ప్రిపరేషన్ ఏంటో మనం చూద్దాం. దీనికోసం నేను ముందుగా అయితే కొద్దిగా చింతపండు శనగబ్యాళ్ళు అయితే నానబెట్టుకున్నానండి. అలాగే 2 కప్ ఆఫ్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మనం రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు అన్నం మెతుగ్గా రావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. పులిహోరలోకి కాబట్టి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మనము రైస్ కుక్కర్లో పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 15 మిరియాలు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూను జీలకర్ర తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవులు తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకోవాలండి. నాదైతే చిన్న స్పూన్ అండి, అందుకని 3 టేబుల్ స్పూన్ అని చెప్తున్నాను. కొద్దిగా ధనియాలు తీసుకొని వీటన్నిటిని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని డ్రై రోస్ట్ లాగా వేయించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని డ్రై రోస్ట్గా వేయించుకోవాలండి. ఇవి వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని చిటపటలాడివ్వాలి. తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలండి. ఈ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ పొడులన్నిటిని కూడా మనము మిక్సీ పట్టుకొని రావాలి. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని వేరుశనగ గుళ్ళు తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిని కూడా మంచిగా వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ తీసి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఉంటుంది కదండి, మనం ముందుగా శనగబ్యాళ్ళను నానబెట్టుకున్నాం కదా, వాటిని నీళ్ళొంచేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా వేయించుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. 2 పచ్చిమిర్చిని అడ్డంగా చీల్చుకొని ముక్కలుగా చేసి వేయించుకోవాలి. ఇవి ఏగేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును బాగా మెత్తగా పిసికి దాంట్లో నుంచి చింతపండు గుజ్జును తీసి ఆ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా ప్యాన్లో వేసుకోవాలి. చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసేసి ఆ చింతపండు గుజ్జులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. మీ రుచికి సరిపడినంత అయితే ఉప్పు వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ అండి, మంచి టేస్టీగా ఉంటుంది ఇంగువ వేయడం వల్ల. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒక్కసారి కలదిప్పి 1 చిటికెడు అంటే కొద్దిగా బెల్లం వేసుకోండి. బెల్లం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇవన్నిటి కూడా బాగా మిక్స్ చేసి పులుసు అంతా కూడా దగ్గరికి వచ్చేటప్పుడు ఈ చింతపండు పులుసు మనం ముందుగా అయితే మిక్సీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదండి, ఆ పొడి మొత్తాన్ని కూడా వేసి బాగా కలదిప్పండి. ఒక 2 మినిట్స్కి మనకు బాగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనము ఫ్లేమ్ కట్ చేసుకోవాలండి. అంతే అండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా ఒక పెద్ద ప్యాన్లోకి తీసి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనము శనక్కాయ పప్పులు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు మొత్తాన్ని కూడా రైస్లో వేసి శుభ్రంగా అయితే కలుపుకోవాలి. మొత్తము రైస్ మొత్తం కూడా ఈ చింతపండు పులుసు మీకు పట్టేంత వరకు అయితే చూసి వేసుకోండి, మిగిలితే పక్కనే పెట్టుకోవచ్చు. నాకైతే మొత్తం పట్టింది. ఈ చింతపండు పులుసు మొత్తాన్ని కూడా మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి. అంతే అండి, టెంపుల్ స్టైల్ పులిహోర చేయడం చాలా ఈజీ అండి. ఈ ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు తెలపగలరు. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మళ్ళీ అడిగే మరీ చేయించుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.